ఏమండి ఇక్కడ భోజనం బాగుంటుందా అండి? నువ్వు ఉప్పు కారం లేకుండా చేసిన వంటలు తిని నా నాలుక చచ్చిపోయింది. ఇక్కడ అన్ని సూపర్. ఇంకా తమాషాలు పోలేదు మీకు? 2 రోజులన్నా బెయిల్ వస్తుంది. జైలుకు వచ్చాక బెయిల్ రాకుండా ఉంటుందా? నేను ఎంత స్పీడ్ గా లోపలికి వచ్చానో అంతే స్పీడ్ గా బయటకు వచ్చేస్తాను. మీరు నా గురించి దిగులు పడకండి. ఇప్పుడు మన కొడుకే గనక ఉండుంటే జైల్లో మిమ్మల్ని ఈ స్థితిలో చూసి ఊరుకుండేవాడు కాదు. అక్క ఊరుకోక అబ్బాయి గురించి గుర్తు చేయకు. ఇప్పుడు ఏంటక్క, నేనెవరినైనా పొడిచి లోపలికి వెళ్ళనా? అక్కడ చూడక అయ్యగారిని ఈ జైలే ఇల్లు అనుకుని హాయిగా ఉన్నారు. నువ్వేంటక్క? అయ్యా లోపలంతా ఓకేనా? ఫస్ట్ క్లాస్. ఏమండి మన సూర్య పెరిగి పెద్దవాడయ్యుంటే అచ్చం అబ్బాయిలాగే ఉండేవాడు కదూ? అబ్బాయిలాగే అంటావేంటి? వాడే మన సూర్యనే. ఏ సూర్య రారా ఇలాగా. అయ్యా తమాషా చేయొద్దయ్యా, నిజంగా మన సూర్యనా? ఏయ్, నన్ను వజ్రముని అని పిలిచేవాళ్ళు ఇక్కడ ఎవరున్నారా? వాడేరా సూర్య. సూర్య ఎంత పెద్దవాడైపోయాడు. సూర్య ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావురా? మేమెవ్వరము నీకు గుర్తుకు రాలేదా? ఏడవకురా. సరే ఏడవ. ఇంకేంటి అంచిమావా, బాగున్నావా? ఉన్నాను. నువ్వెందుకు లోపల ఉన్నావు? అయ్యా వజ్రమునికి బెయిల్ దొరకలేదా? లేదు, అరెస్ట్ అయిన రోజు హత్య జరిగింది. సాక్ష్యం లేనందువల్ల బెయిల్ ఇవ్వనంటున్నారు. 2 రోజుల్లో బెయిల్ వస్తుంది. అయ్యా అడగండి ఎందుకు లోపల ఉన్నాడో. కుక్కకున్న తోకని వంకర తీయడం కష్టం. వాడిని అలా జైల్లోనే ఉండిపోనివరా, ఇక్కడే ఉండనివరా. అరే మీరు ఊరుకోండయ్యా. నువ్వెందుకు జైలుకి వచ్చావు బాబు? నాన్న ఇట్రండి. నాన్న ఈవిడే మా అమ్మ, ఇతను మా అంజయ్ మామ, ఈయన మా అమ్మకు మొగుడు. ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎందుకు ఇలా అంటున్నావు? అతను పెంచిన తండ్రి అయితే నేను నిన్ను కన్న తండ్రినిరా. నాన్న అని పిలవడానికి సిగ్గెందుకురా? నా కొడుకుని ఇన్ని సంవత్సరాలు ఎంతో ప్రేమగా పెంచారు. మీరు దేవుడండి. నువ్వు కన్న తల్లివి, నువ్వు దేవతవి, బంగారం లాంటి బిడ్డను కన్నా. సామే బంగారం సరే, మా అబ్బాయి జైలుకి ఎందుకు వచ్చాడు? అయ్యా అదంతా నా వల్లే జరిగింది. అంజయ్ మామయ్య నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరే బాబు, రండి త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏమండి నేను వెళ్తాను. సూర్య నాన్నని జాగ్రత్తగా చూసుకో నాన్న. వీడేంటే నన్ను జాగ్రత్తగా చూసుకునేది? ఇది జైలే, అందరికీ ఒకటే. ఒకేలాంటి సాంబారు, ఒకేలాంటి కుర్మా, ఒకేలాంటి మజ్జిగ, ఒకేలాంటి అన్నం. నువ్వేం ఆలోచించదురా, మన అంజయ్ ఉన్నాడు కదా, చూసుకుంటాళ్లే. సరే గాని వాడికి అసలు ఏమైంది? ఏంటలా ఊరిమి చూస్తున్నావు? అతనికి ఏం రోగం అని అడుగుతున్నాను. అతనికి వచ్చిన రోగం ఏంటో తెలిస్తే మంచి డాక్టర్కి చూపిద్దాం అంటున్నాను. ఎగతాళి చేయకు, మా నాన్న దేవుడు. నేను దెయ్యాన్నా? ఏయ్ ఏంట్రా, నాన్నంటే అంత ప్రేమ నీకు? మొఖం చూసి మాట్లాడు, తర్వాత వెళ్దుగానే. ఇక ఏ రోగం అని అడిగితే కోపం వస్తుంది. ఉండవయ్యా, ఇన్నేళ్ల తర్వాత కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. నువ్వేంటయ్యా టైం అవుతుంది అంటున్నావు. ఉండు. సరే అతను ఏం పని చేస్తున్నాడు? ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతారు. మేము బాగా ఉన్న వాళ్ళకి తిండి పెడుతున్నావా? ఆయన చాలా సింపుల్ మనిషి. నీలా సమాజ సేవ చేయడు. చేతిలో ఉన్నదంతా ఇచ్చేసి ఇలా జైల్లో కూర్చోడానికి. నువ్వు చేసావు కదా, అనుభవించు. మనం పెద్దింటోళ్ళం, ఇవ్వడం మాత్రమే తెలుసు, తిరిగి తీసుకోవడం అంటూ అసలు ఉండనే ఉండదు. అవునవును, అనుభవిస్తున్నావు కదా, అనుభవించు. ఇంకో 10 రోజుల్లో మీ భూమి పత్రాలన్నీ నేను మీకు ఇప్పిస్తాను.
పోలీసు వాళ్లతో బ్యాంకు వాళ్లతో మీ తరపున నేను మాట్లాడతాను. మీరెవ్వరూ భయపడాల్సిన పని లేదు. నన్ను మీరు నమ్మండి. అన్నయ్య, అంత నమ్మకస్తుడైన రాజు అయ్య గారే మోసం చేశారు. ముక్కు మొహం తెలియని వాళ్ళని ఎలా నమ్మేది? లేదమ్మా, ఇతనే బ్యాంక్ వాళ్ళకి డబ్బు కట్టి మన పొలాల పత్రాలు మనకి తిరిగి ఇప్పిస్తాను అంటున్నాడు. ఆయన నమ్మకుండా ఎలా ఉండగలమమ్మా? కేబుల్ బాబన్నకే, కేబుల్ బాబన్నకే, కేబుల్ బాబన్నకే, కేబుల్ బాబన్నకే. ఏంటయ్యా, రైతుల పత్రాలు నిజంగానే ఇచ్చేస్తావా? ఆఫ్ కోర్స్ 100% ఇస్తాను. కేబుల్ బాబన్నకే, కేబుల్ ఏంటి జేజేలు వినిపిస్తున్నాయి? కేబుల్ బాబన్నకే. ఇప్పుడు హ్యాపీయేనా? ఈ సంబరం చూడ్డానికి నా శత్రువు కూడా ఎదురుగా ఉండాలి. నా కొడుకు జైల్లో ఉంటే మజా రాదు. పిలు, ఆ రాజుగని పిలు. చట్టం అంటే అంత ఈజీ అనుకున్నావా? అనుకున్నప్పుడు లోపలికి పోవడానికి బయటికి రావడానికి ట్రై చేస్తాను. సూర్య, నాకు బెయిల్ దొరికింది. బయలుదేరుతున్నాను. నీదేం కేసు? నీకు కావాలంటే చెప్పు, బెయిల్ ఇప్పిస్తాను. నిన్ను నువ్వు చూసుకో. నాకు నచ్చినప్పుడు జైలుకి వస్తాను, బోర్ కొడితే వెళ్ళిపోతాను. వస్తాను. ఇదిగో వజ్రమణి, జాగ్రత్తగా ఉండు.